వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఈరో బ్లాగ్లో అయితే నేను మానిటర్ని అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ చాలా రోజుల నుంచి అయితే అది ఎర్రర్ అయితే వస్తుంది. అండ్ ఈరోజు అయితే నీట్గా క్లీన్ చేద్దాం. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ కూడా చెక్ చేసిన సిపిలో మామూలుగా అట్లాంటి ఏం ప్రాబ్లం అయితే లేదు దాంట్లో. అండ్ మానిటర్లోనే ప్రాబ్లం ఉంది. అండ్ ఈరోజు పోయి మొత్తం అయితే క్లీన్ చేద్దాం. అండ్ ఫస్ట్ టైం అనమాట నేను కూడా క్లీన్ చేయడం. ఇది లాస్ట్కి అయితే చెప్తాను మీకు ఆ మానిటర్ నేమ్ ఏంటి. స్క్రూస్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూపించండి. స్క్రూస్ ఇక్కడైతే స్క్రూస్ ఉన్నాయి. సో నేను ఫైనల్గా అయితే మానిటర్ని అయితే రిమూవ్ చేసేసిన. అండ్ ఈ పైన ఇది ప్లాస్టిక్ అనేది చాలా కష్టపడుతూ వచ్చింది. ఇక్కడ చూసినారా, ఇక్కడ ఒకసారి చూపండి. ఇక్కడ చూసినట్టయితే ఎంత దుమ్ముంది చూసుకోండి. దీని కారణం వల్ల అందుకోసమే నా మానిటర్ అంతా ఎర్రర్ అయితే అవుతుంది. అండ్ ఇదంతా క్లీన్ చేసేది మీకు అయితే ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. చూడండి ఎలా ఉందో దుమ్ము. సో ఇదంతా చూసుకోండి. సో ఇలా ఉండడం వల్ల అసలుకి మానిటర్ అనేది ల్యాగ్ అవుతుంది, అలాగే కలర్ రీడింగ్ అనేది కూడా పోతుంది. అండ్ మనకైతే సరిగ్గా వర్క్ అయితే కాదు. మన గేమింగ్స్ ఆడే వాళ్ళకైనా కానీ అండ్ మామూలుగా వర్క్ చేసుకునే వాళ్ళకైనా సరే కానీ ఇలా డస్ట్ ఉంటే మానిటర్లో అసలుకి పనిచేయదు అనమాట నీట్గా. అండ్ ఇదంతా క్లీన్ చేసి అయితే మీకు చూపిస్తాను ఇలా అనేది. అయితే ఈ ప్లేట్స్ ను కూడా అయితే క్లీన్ చేసుకున్నాను. అండ్ ఈ ప్లేట్స్ లో కూడా ఆ పురుగులు అవి ఇవి పోయింటాయి అనమాట. అండ్ నీట్గా అయితే క్లీన్ అయితే చేసి అయితే చూపిస్తాం అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే డస్ట్ కూడా ఎలా ఉందో. అండ్ ఇది కూడా క్లీన్ అయితే చేసి అయితే చూపిస్తాం. క్లీన్ అయితే చేసుకోండి ఇదంతా. ఎందుకంటే డస్ట్ అంతా మనం క్లీన్ చేసినా కానీ ఇంకా డస్ట్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇలాంటి కొలిన్తో అయితే అండ్ సాఫ్ట్వేర్ క్లాత్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మీకు చూపిస్తారు.
అయితే నా మానిటర్ని అయితే క్లీన్ చేసేసిన. అండ్ ఇక్కడ చూసుకుంటే లెనోవో మానిటర్ అనమాట నాది. అండ్ ఫైనల్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసిన మొత్తం డస్ట్ ఉండేదంతా. అండ్ ఒకసారి అయితే టెస్టింగ్ కూడా అయితే చేసిన, ఆన్ అయితే చేసి చూసిన, బాగా అయితే ఆన్ అయితే అయింది. అండ్ మీ ఇంట్లో కూడా మానిటర్ని అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. గేమింగ్స్ వాళ్ళు అండ్ వర్క్ చేసుకుంటే వాళ్ళైతే మానిటర్ని అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయదు. దీనివల్ల వైరస్ దానికి మానిటర్ వల్ల వైరస్ ఏమో సిపికి అయితే ఎక్కుతుంది అండ్ డ్యామేజ్ అయితే అవుతుంది అనమాట.